చాలు నోటితో చెప్పు. మా మమ్మీ చెప్తుంది. మమ్మీ నువ్వు చెప్పు మమ్మీ. ఏం చెప్పాలి? నాకేం తెలియదు. ఏం చెప్పాలి? చేతిని తీస్తున్నావా పొట్టని తీస్తున్నావా? చెయ్యి. పొట్ట చెయ్యి. దెబ్బ తగిలింది మమ్మీకి. ఇగో ఇదే కన్ను ఇక్కడ, అవన్నీ ఎందుకమ్మా? కన్ను దగ్గర, కాలికి మొత్తం గీరకపోయింది, కాళ్ళకంతా. దేవుని దయ యూట్యూబ్లో పెట్టాలేంటి? ఇంకా పెద్దగా ఎక్కువ ఏం కాలేదు, తక్కువ కొద్దిగా పర్లా. నెక్స్ట్ వేయాలా? ఆగాలి, ఒక నిమిషం ఆగాలి. సో అట్లా జరిగింది. ఇప్పుడు తగ్గింది, ఇంక ఇప్పుడు కొద్దిగా పర్లేదు, కానీ అప్పుడైతే ఇంకా బాగా ఉంది. ఆల్రెడీ పెట్టారా? తినేసేదాలి, నీకు ఇష్టం. మ్యాట్ వేసేనా? ఏంట్రా గౌన్లు వేసుకుని తింటున్నావు ప్రసాదం? పట్టికి బెల్లం నచ్చిందా నీకు? ఏమైందా పిల్లల కంటే ఉప్పు తీయమ్మా వెళ్ళి. ఇవి ఆల్ మిక్స్ అన్నమాట. ఏమంటారు, ఏంటివి, అట్టికాయ, బంగాళదుంపనా? అక్కడే ఉంది ఉప్పు. ఉప్పు అక్కడే ఉందమ్మా. కానీ నాకు భయం ఏంటంటే ఈ మూకుడు మీద పడుతుంది. నేను మా తమ్ముడు అంతా కలిసిపోయా డ్రెస్. కానీ ఒక చిన్న విషయం చెప్పొచ్చు, ఈ ఫ్లాష్ ఆఫ్ చేయ పాప వచ్చింది కదా, ఈ బజ్జీలు చాలా పల్చగా కోస్తున్నారు కదా, బంగాళదుంప కానీ అట్టికే కానీ బయట. అయితే ఇవి అమ్ముకునే వాళ్ళకి మంచి లాభమే వస్తుంది కదా, కష్టపడి పని చేసుకునే వాళ్ళకి. ఎందుకంటే ఒక్క దుంపలో ఎన్ని బజ్జీలు వేయచ్చు, ఒక కట్టికాయలు ఎన్ని బజ్జీలు వేయచ్చు. కాకపోతే ఇక ఆయిల్ ఖర్చు, మన గ్యాస్ ఖర్చు, ఖర్చు. బట్ లాభదాయకమే. ఒక మనిషి, ఇద్దరు మనుషుల దగ్గర నుంచి చేసుకోవాలి. దీనికి తోడు చట్నీ, ఉల్లిపాయ, ఏదైనా వ్యాపారం భూచక్రం చేయగలిగితే ఓకే. తీసి చూపిస్తా, గెరిట కొత్తగా ఉంది. ఇంకొండే కదా పండు. కాదు అంటే ఆపుతా, తీసినట్టున్నాలే. కష్టపడి చేసింది ఈ బాబు, కానీ బిల్డప్ చేసింది నేను. ఇప్పుడు అసలైన ఘట్టం ఇప్పుడు. దీనికి చాలా పెద్ద ప్రాసెస్ చేశాడండి మా బాబు. అదేంటి, పచ్చిమిర్చిని సగానికి కట్ చేసి దాని లోపల గింజలు తీసి దాని లోపల వేరే పౌడర్ వేసి, మా బాబు ఏడుస్తున్నాను, నేను వెళ్ళిపోవాలి. వచ్చేస్తున్నా అయిపోయింది, వచ్చేస్తున్నా. బాబు ఏడుస్తే ఇంకా నేను ఏం చేయలేను. లేదా అవి తీస్తారులే వీడియో. ఇటు వచ్చేసే బాబుని ఎత్తుకుని నేను అటు వెళ్ళిపోతా. సరే సరే ఓకే. సో అది అనమాట ఈరోజు వీళ్ళకి ఏమంటారు డిన్నర్ ఇది. ఏదైనా ఈజీ అనుకుంటాం కానీ కష్టమే. జాగ్రత్త నాన్న, ఆయిల్ ముందే పైన వేసుకోలేదు షర్ట్. బయట లైట్ లేదు, పాప బయట ఉన్నట్టుంది. చాలా ఒప్పుకుంటారుండో ఇవన్నీ చేసుకోవాలంటే. అవన్నీ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి, ముందుగా చాలా ప్రాసెస్ చేసుకోవాలి. అమ్మ సేల్ అయింది.